ఇరుగు పొరుగు వారిని, భార్యను, భర్తను ఇలాగ నా చెప్పును పోతే మన మనుషులను కళ్ళు కప్పి ఎక్కడైనా తిరగవచ్చు కనపడకుండా. కానీ దేవుడికి మరుగైనటువంటి చోటు ఎక్కడ కూడా లేదని చెప్పి కీర్తనకారుడు చెప్తున్నాడు. దేవునికి మరుగనేది స్థలం లేదు. ఆయన అన్నీ తేడా తెల్లగా చూస్తున్నాడు కదండి. ఆయన దాక్కుంటే కాదు. పిల్లి ఏం చేస్తుందంటే పాలు తాగిన తర్వాత తలుపు తీసినప్పుడు ఏముంటుంది చెప్పండి? అది కళ్ళు మూసుకొని తాగుతుంటుంది పిల్లి. పాపం నన్ను ఎవరు చూడలేదు అంటుంది పిల్లి, అంటూ ఉంటుంది. అది కళ్ళు మూసుకొని తాగుతూ ఉంటుంది, నన్ను ఎవరు చూడలేదు అనుకుంటుంది. అది ఇది ఎవరు చూడట్లా, కానీ అదేమనుకుంటుంది, నన్ను ఎవరు చూడలేదు అనుకుంటుంది అది కళ్ళు మూసుకొని. అప్పుడు అది ఎప్పుడు అర్థమవుద్ది చూస్తున్నారని? దాని నడుము మీద గట్టిగా నడివిరిగినప్పుడు అది అర్థమవుతుంది అనమాట. ఓహో, నన్ను అప్పుడు చూస్తున్నారని. మనం కూడా చేస్తున్న చెప్పు నన్ను ఎవరు చూడలేదు ఎవరు చూడలేదు ఎవరు చూడాలి కూడా నో ఎవరు చూడలేదు కాదు, దేవుడే మనల్ని చూస్తున్నాడు. ఎవరు చూడకపోవచ్చు, అయిన వారు బంధువులు స్నేహితులు అసలు ఎవరు చూడకపోవచ్చు. మన పరిస్థితి ఎక్కడికి వెళ్తున్నావో కూడా మనకు తెలియకపోవచ్చు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? ఆయన మనతో ఉన్నాడు. అదే చెప్తున్నాడు కీర్తన, ప్రభువా నీ ఆత్మ యొద్ద నుంచి నేను ఎక్కడికి పారిపోతాను? సముద్రంలో వెళ్ళిపోయినా నువ్వు అక్కడ ఉన్నావు, భూమి దిగంతలో వెళ్ళిపోయినా అక్కడ ఉన్నావు. ఒకవేళ నేను పైకి వేకు రెక్కలు ధరించుకొని రెక్కలు కట్టుకొని వెళ్ళిపోతే నువ్వు అక్కడ ఉన్నావు అంటే ఏంటి? విమానం వెళ్ళినా ఉంటావు, అంతరిక్షంలోకి వెళ్ళిపోయినా అక్కడ చంద్రమండలం మీద ఇల్లు కొనుక్కొని అక్కడ డాబా వేసుకున్నా కూడా అక్కడ ఉన్నావు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకి మరుగైనటువంటి స్థలం ఎక్కడ కూడా లేదు, ఎక్కడ కూడా లేదు. కాబట్టి అన్ని చోట్ల ప్రయాణం చేస్తున్నాడు. అందుకే నేను పారిపోను. ఎందుకంటే ఒకవేళ చీకటిగా ఉందా, అక్కడ ఏమన్నాడు? చీకటైన నీకు చీకటి కాకపోయినాను, రాత్రి అయినా నీకు ఎలా ఉందని చెప్పండి, పగడగా వెలుగుగా ఉందంట. దేవునికి చీకటి లేదు. మనకి చీకటి, మనకి పగలు, మనకి మధ్యాహ్నం ఉన్నాయి, కానీ దేవునికి అలాంటి పరిస్థితి ఏది కూడా లేదు. అంతా కూడా వెలుగుగానే ఉంది దేవునికి. కాబట్టి ఆయన ఆత్మ యొద్ద నుంచి మనం ఎక్కడ కూడా పారిపోలేము, ఎక్కడికి మనము పారిపోలేము. దేవుడు ఆయన మన చుట్టూ ఉన్నారు, మనతోనే ఉన్నాడు, మన పరిశీలన చేస్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం అంతలో మనం ఏం చేసాం, మన బ్రతుకులు ఎలా ఉన్నాయి, మనం చూసామని కొందరు, చూడలేదని కొందరు మనం అనుకోవచ్చు. కానీ ఎవరు చూస్తున్నారంటే దేవుడు ఆకాశం నుంచి నరులను ఆయన పరిశీలించి చూస్తున్నాడు. ఆకాశం నుంచి ఆయన నరులను తేరి చూస్తూ ఉన్నాడు. తేరి చూస్తున్నాడు అందరినీ అసలు కులం అని, మతం అని, డబ్బు అని, ప్రాంతీయ భేదం అనేది అందరిని ఆయన ఏకరీతిగానే ఆయన చూస్తున్నాడు. అయితే ఈ చూసే క్రమంలో ఎవరైతే దేవునికి భయపడి వణికంటే మీరు చలిగా వణుకుతున్నారు, ఆ వణుకు కాదు, దేవునికి భయపడి ఆయన మాటకు వణికి ఎవరైతే భయము భక్తి కలిగి ఆయన వద్దకు వస్తారో